తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అమ్మా. నమస్తే అంజలి గారు. అమ్మా, ఈగో గురించి చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఈగో అసలు మంచిదా చెడ్డదా అండి? ఈగో అంటే ఏంటి అసలు? అది ఎలా వస్తుంది ఒక మనిషికి? పెంచుకోవాలా తగ్గించుకోవాలా ఈగోని? ఒకవేళ తగ్గించుకోవాలి. అది ఎలా వస్తుందమ్మా ఈగో అనేది? అసలు అంటే రకరకాలుగా వస్తుంది. ఏంటంటే వాళ్ళు చేసే పని సక్సెస్ అయినప్పుడు ఒకటి, ఆ తర్వాత డబ్బుతోటి ఒకటి, అహంకారం అనేది సహజంగా కొంతమందికి అహంకారం ఉంటుంది. ఈగో అంటే అహంకారం కదా. అహంకారము సహజంగానే కొంతమందికి ఎక్కువ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే సక్సెస్ అయ్యేటప్పటికి వచ్చేస్తుంది. కొంతమందికి మనీ చూసేటప్పటికి దీంతోటే చాలా ఇదే మనల్ని పెంచుతుంది, మిగతా ఎవరు అవసరం లేదన్నట్టు ఈగో ఉంటుంది. అలా పెరిగిపోతూ ఉంటుంది. కానీ అది వాళ్ళనే తినేస్తుంది. ఎందుకంటే అలాంటి వాళ్ళందరూ ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు ఎక్కువ ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ లో ఇంకా అవన్నీ కుదరవు. మనం ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సిందే. ఆ డిపెండ్ అవ్వడానికి ఈగో అడ్డొచ్చేస్తుంది. తర్వాత ఏదో ఒకసారి సక్సెస్ అవుతారు, తర్వాత కూడా ఈగో తోటి డౌన్ అయిపోతారు, పడిపోతారు. ఎక్కువగా ఈగో ఉన్న వాళ్ళు లాంగ్ రన్ లో సక్సెస్ అవ్వలేరు, షార్ట్ లోనే సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ నుంచి ఆ ఈగో వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళ దాన్ని ఏమంటారు, పెరుగుట విరుగుట కొరక. ఈగోతోటి అదొక పెద్ద ప్రాబ్లం అమ్మ. కాబట్టి ఎవరికి వాళ్ళు భగవాన్ అందుకే నువ్వు చూసుకోమన్నాడు. మనకి మనం చూసుకున్నప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాం అంటే ఇవన్నీ తెలుస్తాయి మనకి. తెలుస్తాయి తప్పనిసరిగా. ఎలా తెలుస్తాయి? స్టార్టింగ్ స్టేజ్ చెప్పండి, ఎలా ఉంటుంది అనేది. మాట్లాడేటప్పుడు మనం ప్రేమగా మాట్లాడుతున్నామా, అవతల వ్యక్తిని రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నామా లేదా, ఈగోతో మాట్లాడుతున్నామా చూసుకోవలసి ఉంటుంది. తర్వాత మనకంటే తక్కువ వాళ్ళు, కింద వాళ్ళు ఎవరినైనా సరే వాళ్ళని మనం ప్రేమించగలుగుతున్నామా లేదా, అది టెస్ట్ చేసుకోవచ్చు. ఆఫీసుల్లో లేకపోతే బయట మనకంటే కింద స్థాయి ఉన్న వాళ్ళని మీరు అంటే ఈగోతో కాకుండా అలానే ప్రేమగా ఉంటే పని చెయ్యరు, నేను కాదని నేను అన్నాను. ఎక్కడ ఎంతవరకు ఎలాగ వాళ్ళని కంట్రోల్ చేయాలనేది తెలియాలి తప్పించి అది మనం గర్వంతో మాట్లాడుతుంటే వాడు ఏం చేస్తాడంటే కొన్ని రోజులు పోయిన తర్వాత మన ఈగోకి వాడు ఎలాగోలో దెబ్బ వేయాలని చూస్తాడు. ఇవన్నీ మనకు ప్రాబ్లమ్స్ అవుతాయి. కాబట్టి ఈగో తగ్గకపోతే అహంకారం పెరిగే కొలది, అంటే అహంకారాన్ని ఆధ్యాత్మికంలో బర్నింగ్ అంటారు. ఫైర్తో పోల్చారు. ఫైర్తో పోల్చారు కాబట్టి అంటే మీరు నిప్పు ఎక్కడ పెట్టారో అక్కడ కాలుతుంది, తర్వాతే పైకి వస్తుంది. అలా ఈగో మనల్ని కాల్చి తర్వాత బయటకు వస్తుంది, దహించేస్తుంది. కాబట్టి మనకి చాలా నష్టం, చాలా అనారోగ్యం కూడా. అంటారు అంత అహంకారం పనికిరాదని ఎందుకంటున్నారు? డబ్బు విషయంలో వస్తాయి, అన్నింటిలోనూ వస్తుంది కదా. ఎక్కడో చోట పడిపోతారు. అనారోగ్యం వచ్చినప్పుడు ఆ చుట్టూ ఉన్న వాళ్ళు సరిగ్గా దెబ్బ వేస్తారు. లేదా మనం ఎప్పుడైనా వ్యాపారంలో పడిపోయినప్పుడు అప్పుడు వరకు కాసు కూర్చున్న వాళ్ళందరూ కలిసి దెబ్బ వేస్తారు. అందుకని తన కోపము తన శత్రువు ఎలాగో తన అహంకారము తనకి అగ్నిలా దహిస్తుందని అర్థం. ఈగో అస్సలు ఉండకూడదు. ఎలా వచ్చింది అని అంటే కనుక ఎలా దాన్ని తగ్గించుకోవాలి? దేని ద్వారా? తప్పనిసరిగా మంత్రము అంటే ఎప్పుడు కూడా మనస్సు శుద్ధి చేయడానికి జపం ఉపయోగపడుతుంది. ఆ జపం చేస్తే కనుక కొంత చల్లబడుతూ ఉంటుంది, మనస్సు శుద్ధ అవుతుంది. మనస్సే ఈగోకి కారణం ఎక్కువ అమ్మ. అందుకని మనస్సు శుద్ధ అవుతుంది కాబట్టి జపం బాగా ఈగోకి ఉపయోగపడుతుంది. ఆ చేస్తున్న కొలది మనస్సు నెమ్మదిస్తూ ఉంటుంది. నెమ్మదిస్తే కనుక ఆ బాహ్య విషయాల్లో అహంకారం లేవకుండా ఉంటుంది. జపం దానికి ఉపాయం, మంచి ఉపాయం. ఏదైనా మంత్రం చేసుకోవచ్చు, లేదా నామం చేసుకుంటూ ఉంటే కనుక తగ్గిపోతూ ఉంటుంది. చాలా వరకు వాళ్ళ ప్రయత్నం చేయాల్సింది. తర్వాత కింద వాళ్ళని ప్రేమిస్తూ ఉండాలి, కింద వాళ్ళని ప్రేమిస్తూ ఉండాలి. వాళ్ళకి కూడా ఆలోచన రావాలి, తగ్గించుకోవాలనే ఆలోచన రావాలి. అండ్ ఈగో తోటి ఫ్యామిలీతో కూడా దూరం అవుతారు. ఎందుకనంటే బయట ఎలా బిహేవ్ చేస్తారు, ఇంట్లో భార్య దగ్గర అందరి దగ్గర అలాగే బిహేవ్ చేస్తారు. నేను చెప్పిందే వినాలన్నట్టు ఉంటారు. అక్కడి నుంచి ఫ్యామిలీకి కూడా ఎక్కువ దూరం అవుతుంటారు. కాబట్టి గమనించుకుని మనకి రిలేషన్ సరిగ్గా రావట్లేదు అంటే ఈగోతో మనం ఏదో ఇబ్బంది పెడుతున్నాము ఎవరినైనా. ఎక్కువ మన రిలేషన్ సరిగ్గా లేదనుకోండి, చూసుకొని దాన్ని విడగొట్టుకుని
అహంకారం తగ్గేటట్టుగా ఉంటే తప్పించి లైఫ్ తర్వాత కరెక్ట్గా వెళ్ళదు. మీరు ప్రేమించేవాడికి వెళ్ళినట్టు లైఫ్ ఈగోతో ఉన్నవాడికి లైఫ్ వెళ్ళదు. చాలా మంది నేను చూశాను, హైయెస్ట్ స్టేజ్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అవునమ్మా, ఇది పెద్ద పెద్ద కంపెనీ ఓనర్స్ వీళ్ళందరూ ఆ ఈగో అక్కడ చాలా ఇబ్బంది పడింది. తర్వాత ఓల్డ్ ఏజ్ వచ్చాక దెబ్బ పడింది కాబట్టి నేను కాకినాడలో కూడా సక్సెస్ అయిన వాళ్ళని బోళ మందిని చూశాను. వాళ్ళందరూ తర్వాత సూసైడ్ చేసుకోవడం. పిల్లలు వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి, లేకపోతే బిజినెస్ దెబ్బ తినేటప్పటికి ఆ ఈగో హర్ట్ అయిపోయి ఇంక తట్టుకోలేరు వాళ్ళు. తట్టుకోలేక ఆ కింద స్టేజ్లో ఇంక బతకలేరు. కాబట్టి అదంతా కూడా అహంకారము అంత తారాస్థాయికి ఉండి ప్రాణం తీసేసుకునేంత వరకు వస్తుంది. కాబట్టి ముందు నుంచి వాళ్ళు చూసుకోవాలి. రిలేషన్ దెబ్బతింటుంది, మనకి ఫ్రెండ్స్ అందరూ దూరం అయిపోతున్నారు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళందరూ మనని హ్యాపీగా లేరు అన్నప్పుడు ఇమీడియట్లీ వాళ్ళు చూసుకోవాలి. ఎవరికి వాళ్ళు చూసుకొని జాగ్రత్తగా వాళ్ళని ఈగో లేకుండా ఉండడమే మంచిగా ఉండాలి. ఇది అలవాటు చేసుకోవాలి. అంటే ఎంత తొందరగా మనం గుర్తిస్తే అంత మంచిది. మన పద్ధతిని మనం ఆపుకున్న వాళ్ళు, మనల్ని మనం వయసులో ఉన్నప్పుడే ఆపుకుంటే కనుక చుట్టూ సరౌండింగ్స్ అన్ని మనకి బాగుంటాయి. చాలా చక్కగా చెప్పారమ్మా.